నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, సంతోషం అయితే పైకి వచ్చేసినాము. 3-4 రోజులు అయ్యి పైకి రాక. కూరగాయలు టమాటాలు అయితే ఎక్కువైనాయి, తెంపుకుందాము. ఇంకొకటి ఆకుకూరలు కూడా వచ్చినాయి, చూడండి మంచిగా వచ్చినాయి. ఈ టమాటాలు తెంపుకుంటా, ఇంకొకటి తోటకూర తెంపుకుంటా. ఇప్పుడు నాన్న తెంపుకొచ్చునా నేను పోదమ్మా. చూడండి, సంతోష్ అయితే ఇప్పుడు 4 టమాటాలు తెంపిండు. ఇది ఎవరు తెంపిండు? టమాటాలు ఎవరు తెంపిర్రు? ఇవి ఎవరు తెంపిర్రు? నీవు తెంపినవా? సరే, ఇంకింత టమాటాలే తెంపుకొస్తా. ఒకసారి చూడండి, మనతో తోటకూర ఎంత మంచిగా వచ్చింది. ఒక దాంట్లో ఒక రోజు తీసుకోవచ్చు. ఇక్కడ పుండికూర, ఇక్కడ మొత్తం ఏమో ఆవకూర. చూడండి, ఇక్కడ కొత్తిమీర పోసుకున్న వంకాయ చెట్ల మధ్యలో తోటకూర కూడా వచ్చింది. చూడండి, తోటకూర కూడా తీసుకుంటా. టమాటాలు అయితే మస్తు వచ్చినాయి. పెద్ద టమాటాలు అయితే కొన్ని వచ్చినాయి, కానీ చెర్రీ టమాటాలు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ చూడండి, కొత్తిమీర చూడండి నిండా పోసుకున్నా. ఇక్కడ చూడండి, అందులోనే మనం తోటకూర కదా నాన్న. పోదమ్మా. విత్తనాలు గాలి కొట్టుకొని పడతాయి కదా, అన్ని మొలిచినాయి. చూడండి, తోటకూర విత్తనాలు. ఈ తోటకూర తీసుకున్నామంటే మనకి ఇంకా కొత్తిమీర మంచిగా అవుతుంది. పైననేమో వంకాయ చెట్లు. ఏందన్నా గుట్ట మీద మళ్ళీ ఏం చేయాలి? అక్కడనే చూసుకుంటా కూర్చో, మళ్ళా జాజి దిక్కు కూర్చో. ఆంజనేయ స్వామి గుట్ట దిక్కే చూపిస్తాడు. పోతాం కదా అప్పుడప్పుడు గుడికి, గుట్ట కనిపిస్తుంది అన్నట్లు విద్య పైకి కదా నాన్న. ఏంటి జాజి ఏనాడు చెప్ప? ఆడున్నాడా? ఎప్పుడు పోయినాం మనము? అప్పుడు పోయినాం కదా. మళ్ళీ ఎప్పుడు పోవాలి? పోదామా మళ్ళా? ఎవరెవరు పోవాలి? ఎవరు? అన్న తోలుకోతాడా? ఏ నాన్న తోలుకోవాడా? నీవు నేను నాన్న పోదాము, సరేనా? చూడండి, ఇది పెరుగు తోటకూర. ఇక్కడ కూడా చూడండి మొత్తం. ఇంకొకటి బచ్చల కూర ఇత్తులు కూడా మొలిచినాయి, అవి కూడా కొట్టుకొచ్చినాయి. అంటే మనం అంతా చెత్త వేసాం కదా కుండి నింపుకునేటప్పుడు, ఇంకా అట్లా మొలుస్తాయి అన్నట్లు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉంది. దగ్గరికి వెళ్ళి ఇంకొకటి చూడండి, ఇక్కడ మొత్తం ఆవకూర పోసిన. ఇక్కడ తోటకూర కూడా మొలిచింది, తీస్తున్నా పెద్ద పెద్దది. ఒక ఆకుకూర, కొన్ని టమాటాలు తెంపుకుందాం ఇప్పుడు. బాగుందా నాని? బాగుందా? చేద్దామా ఇప్పుడు? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా తోటకూర ఉంది కదా, పెద్ద పెద్దది తీస్తున్నా చూడండి. మళ్ళీ చిన్న చిన్నగా కింద కూడా ఉంది. ఇది పై తీసుకున్నామంటే మళ్ళీ చిన్నది పెద్దగా అవుతుంది అన్నట్లు. ఒత్తుగా మొలిచింది, జరా ఒత్తుగా పోసిన కదా నాన్న. తోటకూర ఎవరు పోసిన? ఇది ఎవరు? నువ్వు పోసినవా? నువ్వు ఎప్పుడు పోసినావమ్మా? నేను పోసిన. అప్పుడు పోసినవా? నీకు గుర్తుందా? గుర్తు పెట్టుకున్నావు నువ్వు? ఏమబ్బా, నేనే పోసిన. గుర్తు పెట్టుకున్నావు నువ్వు? బా, నాకైతే నేనే పోసినట్లు గుర్తుంది. నువ్వేదో కొంచెం టమాటాలు ఎవరు తెంపినరు? నువ్వు తెంపినావు. ఇప్పుడు నువ్వు తెంపినావు టమాటాలు. చూడండి ఎంత మంచిగా ఉంది. చూడండి ఇట్లా తోటకూర. ఇది ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి ఏ ఆకుకూర అయినా మంచిగా వస్తుంది. కొత్తిమీర, మెంతి కూర ఇవన్నీ పోసుకోవచ్చు మంచిగా. ఇంకా సంతోష్ నన్ను రానియడు కాబట్టి కొంచెం తక్కువ పోసిన. ఇంకా అంటే టైం కూడా ఉంటలేదు. సంతోష్ తినిపియడము, స్నానం చేపియడము, ఆయన పనులే అవుతాయి అన్నట్లు. పోదాం నాన్న. ఎక్కువ టైం ఉంటే బాగుంటుంది ఇట్లా చెట్లు పెంచుకుంటే, కానీ నాకు టైం ఉండదు. ఎప్పుడో ఒకసారి ఆయన వచ్చినప్పుడే నేను పని చేసుకోవాలి. ఇంతసేపు కూడా రాలేడు పైకి. నేను వస్తుంటే మళ్ళీ నా ఎంబడి వచ్చిండు. ఎందుకు రాలేదు నన్ను ఇంతసేపు నువ్వు పైకి? కిందనే కూర్చుంటా అంటాడు. ఒకసారి మొండికేస్తాడు, మొండోడు. ఒకసారి ఏమో మంచిగా వస్తాడు. ఏంది బైక్ మీద పోదమా? ఏడుకోతావు? ఇంకెప్పుడు తిరుగుకుంటూనే ఉంటావా? ఇంకా తిరుగుకుంటూనే ఉంటావా?
మళ్ళీ పని ఎవరు చేయాలి? ఇట్లా ఎవరు చేయాలి? అక్కడ పోదామనే అంటావు నువ్వు. తిప్పుతానే ఉండాలి అన్నిగా. చూడండి మనం ఇట్లా తెంపుకున్నా కూడా మళ్ళా చూడండి చిన్న చిన్నది మళ్ళీ ఉంది. ఇక్కడ కూడా కొంచెం పెద్ద పెద్దది తీస్తున్నా. మళ్ళీ ఒక 2-3 సార్లు వస్తుంది అన్నట్లు. ఇంకా ఇట్లనే పెద్ద పెద్దది తీసుకోవాలి. మళ్ళీ చిన్న చిన్నది ఉంటే మళ్ళీ ఎన్నికెళ్ళి వస్తుంటుంది. ఇంకా ఒక 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు. ఇట్లా పుండికూర కూడా మంచిగా మొలిచింది చూడండి, ఇట్లా మొలిచింది. ఇంకొకటి పాలకూర కూడా మంచిగా వచ్చింది, పెద్ద పెద్ద ఆకులతో మంచిగా వచ్చింది. ఇప్పుడు మెంతి కూర కూడా వచ్చింది. అన్ని ఆకుకూరలు ఉన్నాయి మనతో. ఇప్పుడైతే సరిపోతుందా నాని? సరిపోతుందా ఇప్పుడు? తీయాలనా? ఇంకా కొంచెం తీయాలనా? నువ్వు తెంపుదా ఇట్లా? వస్తావా? సరేలేనా? సార్లే ఇంకా సరిపోతుంది, ఏం వద్దులే. చూడండి ఉండండి, తర్వాత తీసుకున్నాం. తోటకూర అయితే తీసుకున్నాము, నాన్న తర్వాత తీసుకున్నాం. టమాటాలు తెంపుకుందాం ఇప్పుడు. టమాటాలు తెంపుతా నేను. చూడండి తోటకూర అయితే ఇక్కడ పెట్టుకుంటున్నా. నాన్న టమాటాలు తెంపుకుందా నేను. ఈడున్నాయి, అది ఎట్లున్నది చూడ, ఎంత బాగున్నాయి. చిన్న చెట్టు చూడండి ఎట్లా వంగిపోయింది. భలే ఉన్నాయి కదా, గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయి. నన్ను చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. పోదాం నాన్న వస్తాడు కదా ఇప్పుడు. ఇక చూడండి ఇట్లా గుత్తితో తెంపుతున్నది. ఇక ఒక్కటే గుత్తి నా సంతోష్ నవ్వు పట్టలేకపోతున్నాడు. అబ్బా ఎందుకమ్మా? కాయలుంటే పోయినాయా? పోనీలే. కొన్ని కాయలు కొన్ని పండ్లు ఉంటేనేమో తెంపాను, కానీ మొత్తం పండ్లాగా అయినాయి కాబట్టి గుత్తులాగా అట్లా తెంపుతున్నది. చూడండి టమాటా వలిగిపోయిందా? చూపి ఏది వలిగిపోయింది? ఫ్రెండ్స్ చూపి. చూడండి టమాటా వలిగిపోయిందంటే మళ్ళా చూపిస్తున్నాడు. అంటే 4 టమాటాలు సంతోషం తెంపిండు, షార్ట్ వీడియో చేసిన ఆయన, అందుకే మళ్ళా ఇది చూపిస్తున్నాడు. నేను తీసుకుంటావు. చూడండి మనకి ఇట్లా ఇంత బాగున్నాయి. చూడండి టమాటాలు, వంకాయలు, ఇంకొక పాలకూర చూడండి, అన్ని ఇట్లా కూరగాయలు మంచిగా అనిపిస్తుంది. చూడండి కొంచెం కష్టం అవుతుంది పెట్టుకునికే, కానీ ఆ కష్టం అంతా మర్చిపోతాం మనం ఇట్లా తెంపుకుంటుంటే. ఇంత బాగున్నది. రేట్ కూడా మస్తు ఉంటదంట, నాకు కూడా తెలియదు వీటి రేట్ ఎట్లా ఉంటుందో. మొన్న కామెంట్లో చెప్పిండ్రు. చూడండి ఇదంతా మెంతి కూర, కొత్తిమీర అదంతా. ఇక్కడ చూడండి వంకాయ చెట్టు చూడండి చిన్నగా ఉంది, దీనికి కాయలు చూడండి ఎట్లా పట్టినాయి. అంటే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఏదైనా మంచిగా వస్తుంది, కాకపోతే చీడపీడలు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి పాలకూర చెట్లు చూడండి, ఈ 2 చెట్లు మొన్న తెంపుకున్నా నేను. ఫ్రై సరిపోయింది, మా కూర సరిపోయినాయి అన్నట్లు. ఈ 2 చెట్లే మళ్ళీ ఎట్లా వచ్చింది, పెద్ద పెద్ద ఆకుతో వచ్చింది. ఇక్కడ చెత్త మొత్తం వేసిన ఊడ్చి ఒక కుండీలో నింపుకుందామని అయితే లేదు. ఇక్కడ కూడా చెర్రీ టమాటా చెట్టు ఉంది. ఇంకోటి ఆనకాయ చెట్లు వేసుకుందామని ఒక కుండీ నింపి అనుకుంటున్నా, కానీ ఎక్కడ అయితే లేదు. ఇక్కడ చూడండి టమాటాలు చూపినాను ఇట్లా. ఏం టమాటాలు చూడండి ఒకసారి. పోదాం. మొత్తం తెంపుతున్న టమాటాలన్నీ. తింటావా నాన్న? తింటావా? అన్న తింటాడంట చూడు. ఇంత బాగున్నాయి కదా నాన్ని. రేగి పండ్లు ఇట్లే ఉంటాయి, సేమ్ నాటు రేగి పండ్లు. మా చిన్నప్పుడు ఏరుకొచ్చే వాళ్ళం మేము మా చేనులా, అట్లనే ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయి. తెంపడానికి కూడా ఇట్లా పలిగిపోయినట్టు అవుతున్నాయి. ఏమవుతుందన్న? ఏమి నిద్ర వస్తుందా? నిద్ర పోయి లేచినావు బాగా? దీనికి ఏం మందు వేసింది లేదు, ఏం లేదు. చూడండి మంచిగా మనం ఎరువులు ఇస్తాం కదా. ఇవి ఆ చెట్లు ఈ చెట్లు ఒకటేసారి పెట్టినా, వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు టమాటా చెట్లు, మన టమాటాలు, ఈ చెర్రీ టమాటాలు అవి అయిపోయినవి తీసేసిన, మళ్ళీ ఎండిపోయినవి కూడా మొత్తము.
ఇవి అయితే ఇంకా చిగుర్లు వచ్చి మంచిగా తీగ పచ్చగా చూడండి ఎట్లా వస్తుంది చూడండి. ఇది ఒక దొండ తీగ ఉంది, దొండ తీగ లాగా పోతుంది చూడండి. భలే అనిపిస్తున్నాయి చూస్తుంటే. మొత్తం ఈ టమాటాలు ఉన్నా కూడా ఏమనిపించదు, అంత సంతోషం అవుతుంది చూస్తుంటే. అయితే ఎర్రగా అంటే ఆకుకూరలు ఉన్నాయి, ఇంకా టమాటాలు ఉన్నాయి, మిరపకాయలు అయితే లేవు, కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. కానీ నాకు ఈ టమాటాలు చూసి అన్నీ మర్చిపోతున్నాను అన్నట్లు. ఆకుకూరలు అంటే ఇంకా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి వెళ్తుంటుంది మనతోని, రోజు ఒకటి. ఇంక మనం ఎట్లా పోసుకుంటే అట్లా, ఎక్కువ పోసుకుంటే ఎక్కువ వస్తాయి, జర తక్కువ పోసుకుంటే తక్కువ అవుతాయి. ఇక చూడండి టమాటాలు ఇన్ని వెళ్ళినాయి, రాలి పడ్డాయి కూడా. నిన్న మొన్న రాలేదు, పైకి చింపలేదు నేను. మంచిగా దొండతిగా కూడా ఎగురు వస్తుంది. ఇప్పుడు చిగురులు వచ్చి పైకి కట్టేసినా పోతుంది. జరుగు డ్రమ్ నువ్వు నిలబడికనే పోయమన్నమ్మా నీళ్ళు ఈరోజు. నీకు నిలబడి ఆశకు వస్తుంది కదా, అతలకు వస్తుంది. ఇక్కడ కూడా ఉంది. పోదమ్మా పోదాం పోదాం నాన్న. ఈడనే కాకర చెట్టు వచ్చింది, దొండ చెట్టు, టమాటా చెట్లు గుంపులాగా అయిపోయినాయి. ఈడనే చూడండి ఇన్ని టమాటాలు తెంపుకున్నా, ఇంత తోటకూర తీసుకున్నా. ఇంకా ఇప్పటికి సరిపోతాయి అన్నట్లు. మళ్ళీ మనం తర్వాత పునగంటి కూర వచ్చింది, పాలకూర వచ్చింది, అన్నీ మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ అవి కూడా తీసుకున్నాము. చూడండి సంతోష్ బాగా చెప్తున్నాడు. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్.